అందరికి వందనాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నటను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. దేవుడు మిమ్మల్ని నన్ను చూసి ఈరోజు ఈ క్షణము మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని ఏమాత్రమును విడువడు, ఎన్నటను ఎడబాయడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక తల్లి బిడ్డని పుట్టించిన తర్వాత మీరు గమనించి ఉంటారు, 24 గంటలు ఆ బిడ్డని చూసుకోవాలి. రాత్రి పగలు పాలిస్తూనే ఉండాలా, చూసుకుంటూనే ఉండాలా. అంటే చాలా శ్రమలు, కష్టాలు. ఎందుకంటే ఆ బిడ్డ తాను ఏదైనా చేసుకోవడానికి లేదు, కేవలం ఏడ్చడం తప్ప. ఏదైనా కావాలని వెంటనే పై అంటది, ఏడుస్తుంది. ఏడుస్తున్న బిడ్డని ఒక తల్లి చూసి ఏం చేస్తారు, వెంటనే హత్తుకొని ఎత్తుకొని చాలా బాగా చూసుకుని ఉంటారు. ఆ బిడ్డని ఎప్పుడైనా కింద పెట్టేసామని అనుకోండి, కింద పెట్టిస్తే వెంటనే ఏడ్చడం మొదలు పెడుతుంది. వదిలేసి దూరంగా వెళ్ళిపోతే ఆ బిడ్డ మరలా ఏడ్చడం మొదలు పెడుతుంది. అంటే ఆ బిడ్డని కింద పెట్టించి వదిలేసి వెళ్ళిపోవడం అనేది ప్రతి బిడ్డ ఎలా అంటే చాలా బాధాకరమైన ఒక విషయం. నా అమ్మ ఎక్కడ అని చెప్పేసి చూస్తూనే ఉంటుంది. ఒకవేళ అమ్మ కొంచెం దూరంగా వెళ్ళిపోతే చాలా గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని తెలిసింది కాబట్టి అలాగే ఆ బిడ్డ ఏడుస్తుంది. అయితే ఈ తల్లి బిడ్డతో ఎంత దగ్గర ఉన్నారో, ఎన్నిసార్లు అంటే ఎత్తుకొని ఉన్నారో అన్నిసార్లు ఆ బిడ్డ ప్రశాంతంగా విశ్రాంతి పొంది ఏడ్చకుండా కాముగా ఉంటుంది. ఈ విషయము మీరు చూసి ఉంటారు, నేను చూశాను. ఇక్కడ నిన్ను ఏమాత్రమును విడువనంటే దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నన్ను రక్షించి మనం చేసిన పాపాన్ని మొత్తాన్ని క్షమించి నీతిమంతుడుగా దేవుడు తీర్పు ఇచ్చి మమ్మల్ని ఎలాగూ భావిస్తున్నారు, ఎలాగూ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారంటే, ఒక బిడ్డని ఒక తల్లి ఎలాగూ చూసుకుంటారో అలాగే దేవుడు మిమ్మల్ని నన్ను చూసుకుంటున్నారండి. ఎంత ఒక మంచి విషయం చూడండి. బిడ్డగా మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని ఆయన కుటుంబంలో పుట్టించి మరలా జన్మించబడి ఆయన కుటుంబంలో పుట్టి ఉన్నాము కాబట్టి కుమారుడు కుమారుతులు అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో. అలాగే దేవుడు ఈ జీవితంలో కూడా ఆయన మనల్ని ఒక బిడ్డగా తీసుకొని, ఒక బిడ్డని ఒక తల్లి ఎలా చూసుకుంటారో అలాగే దేవుడు మిమ్మల్ని నన్ను చూసుకుంటున్నారు. ఇలా చూసుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏ మాత్రమును విడువను అంటే, మీరు నా చేతిలో ఒక బిడ్డగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఏమాత్రమును కింద మిమ్మల్ని పెట్టను, కింద నేను పెట్టను. నన్ను వదిలేసి మిమ్మల్ని నా నుంచి దూరంగా మిమ్మల్ని పెట్టను, కింద పెట్టను. తర్వాత ఎన్నటను ఎడబాయను అంటే మిమ్మల్ని కింద పెట్టించిన తర్వాత వదిలివేసి వెళ్ళిపోను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏడ్చడం, భయపడడం, అధైర్యము ఇదంతా మనలో చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా, చిన్న శ్రమలు వచ్చినా
ఇది అండి ఇలా వచ్చింది అని చెప్పేసి మనం భయపడి మనం జీవిస్తున్నాం. ఈ జీవితంలో మనమందరము, అందుకే దేవుడు గొర్రె అంటున్నాడు. మనమందరము గొర్రెలు వలె దారి తప్పిపోయి ఉన్నామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని ఎప్పుడునూ ఏమాత్రమును దేవుడు మిమ్మల్ని విడువడానికి లేదు. మీ శ్రమల్లో, మీ కష్టాల్లో, అన్ని విషయములలో దేవుడు మిమ్మల్ని విడువకుండా ఉన్నాడు. ఒక తల్లి బిడ్డని ఎలా కింద పెట్టించకుండా అలా ఎత్తుకొని ఉంటారో, అలాగే దేవుడు మిమ్మల్ని ప్రతి కష్టములోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి వేదనలోనూ దేవుడు మిమ్మల్ని విడువకుండా మీతోనే ఉన్నాడు. మిమ్మల్ని ఇలా ఒక బేబీని ఎలా ఒక తల్లి కథ ఎత్తుకొని ఉంటారో అలాగే మిమ్మల్ని ఎత్తుకొని ఉన్నారు దేవుడు. తర్వాత ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి ఘోరమైన పరిస్థితి మీ జీవితంలో వచ్చినా సరే, దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను ఎన్నడూను ఎడబాయను అంటున్నాడు. అంటే మిమ్మల్ని వదిలివేసి మీరే అన్నిటిని సహించండి, అన్నిటిని మీరే భరించండి, మీరే మొత్తం చూసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నేను ఎప్పుడును ఎడబాయను అంటున్నాడు. ఎప్పుడు ఎడబాయను అంటే ఏంటి అంటే, దూరంగా వెళ్ళిపోకుండా మీతోనే, మీకు తోడుగా, నీడగా నేను ఉండి సహాయం చేసి మీ భారాన్ని నేను మోసుకొని మీకు మీ హృదయంలో విశ్రాంతి అనుగ్రహించి ఒక మంచి కాపరిగా ఉండి నడిపించడానికి ఉన్నాను అని యేసుక్రీస్తు మాతో మాట్లాడి ఏమంటున్నాడంటే, నిన్ను ఎన్నటూను ఎడబాయను అని చెప్పేసి యేసుక్రీస్తు ఎంత ఖచ్చితంగా మాతో ఈరోజు మాట్లాడుతున్నారండి. కాబట్టి సమస్యలు, కష్టాలు, వేదనలు, పరిస్థితులు దీన్ని చూసి భయపడకండి. ఎందుకంటే మిమ్మల్ని ఏమాత్రమును విడువని దేవుడు, ఎన్నటూను ఎడబాయని దేవుడు మీతో తండ్రిగా, కాపరిగా, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. కాబట్టి ఒక పరిస్థితి మీ మీద వస్తున్నప్పుడు మీతో ఉన్న దేవుడు దాన్ని చూసి మిమ్మల్ని దాని నుంచి విడిపించి, ధైర్యం ఇచ్చి, బలమిచ్చి, జ్ఞానమిచ్చి, ఒక మంచి అనుభవాన్ని కలిగించి మీ జీవితంలో దేవుడు నడిపించడానికి ఉన్నారు. కాబట్టి దేని గురించి మీరు ఆలోచించకండి, భయపడకండి. ఒకవేళ చిన్న భయం వచ్చినా వెంటనే నా దేవుడు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఆయన ఈ కార్యాన్ని చూడగలుగుతారు అనే నిశ్చయాన్ని మీరు మీ హృదయంలో పొందుకొని ముందు కొనసాగండి. దేవుడు అన్ని విషయాలని చూసుకోగలుగుతారు. విజయము మీదే. ఆమేన్.